ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, ఈ వాక్యము మీలో నెరవేరింది అని ఆ రోజుల్లో యేసయ్య చెప్పాడు. ఈరోజు మన్నా, ఏ రోజు మన్నా ఆ రోజే, ఏ రోజు వాక్యము ఆ రోజే. ఏ రోజు మన్నాడు పనిచేయదు. అది విశ్వాసంలో పునాదులు వేస్తేనే కానీ, పునాదులు స్థిరపరుస్తేనే కానీ, హృదయంలో విశ్వసిస్తేనే కానీ. హృదయము పరిశుద్ధాత్మకు ఆలయము. ఈ హృదయంలో ఈరోజు ఈ వాక్యాన్ని రిలీజ్ చేయకపోతే అది రేపటికి పనిచేయదు. ఈరోజు బైబిల్లో కానివ్వండి, దర్శనాలుగా కానివ్వండి, వాక్యాన్ని విని విశ్వసించాలి, నమ్మాలి. భూమి యందు ఏమి ఇప్పుతావో పరమనందు ఇప్పబడనులే, భూమి యందు ఏం బంధిస్తావో పరమనందు బంధించబడనులే అని దేవుడు వాక్యం చెప్తుంది. అప్పుడు యెహోవా ఆత్మ మన మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడిపించుటకును. ఎవరు చెరలో ఉన్నారు? ఎవరు నలిగిన హృదయంగా ఉన్నారు? ఎవరు బంధింపబడి ఉన్నారు? మనమే. ఈరోజు ప్రజల విషయంలో ఏదొక బీడి, సిగరెట్టు, క్యాన్సర్, వ్యాధి, ఏ విషయంలో అయినా సరే, తాగుడు విషయంలో అయినా సరే, భార్యాభర్తల మధ్య విషయంలో, కోర్టు విషయంలో, పోలీస్ స్టేషన్ విషయంలో, ఎలాంటి విషయంలో అయినా సరే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే బంధింపబడినారు. దీనులకు సువార్తను ప్రకటించుటకు దీన మనస్సు ఉంటే, అంటే నా వల్ల కాదయ్యా, నువ్వు అద్భుతము చేస్తేనే కానీ, నా యేసయ్య అని నీ హృదయంలో విశ్వసిస్తేనే కానీ నువ్వు రక్షణ పొందుకోలేవు. నువ్వు విశ్వసించకపోతే ఈరోజు నీ జీవితం మారదు. నీ జీవితం మార్పు రావాలంటే ఉదయ అంతరంగములు ఎరిగిన దేవుడు ఒక క్షణంలోనే ఇవ్వచ్చు, వారంలో ఇవ్వచ్చు, 10 రోజుల్లో ఇవ్వచ్చు, 1 సంవత్సరంలో ఇవ్వచ్చు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన హృదయంలో ఉన్న బుద్ధిని చూస్తాడు, మన మనస్సుని చూస్తాడు, దుష్ట జనులను చూస్తాడు, మంచివారిని చూస్తాడు, చెడ్డవారిని చూస్తాడు. అందరినీ చూడటం యేసయ్య, ఉదయ అంతరంగములు ఎరగటం యేసయ్య. అది మనకి జవాబు ఇవ్వటం యేసయ్య చేతిలో పని. యేసయ్య మనకి జవాబు ఇవ్వాలి అంటే మనము వినయము గలవారిగా ఉండాలి, విధేయతను చూపాలి, అందరి ఎడల ప్రేమ, క్షేమాభివృద్ధి ఉండాలి, సంఘ క్షేమాభివృద్ధి ఉండాలి, ప్రేమ అందరికీ పంచాలి. గణగణ గణగణగణలాడే వాక్యము మోగించే వాళ్ళకన్నా ప్రేమ కలిగి జీవింతే చాలు. తృప్తిగా జీవించు, ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించు, ఉన్న దాంట్లోనే ఆనందంగా జీవించు, సంతోషంగా జీవించు, సమాధానంగా జీవించు. ఆత్మలు సంపాదనలో నువ్వు ఒక అడుగు ముందుగా ఉండాలి. దేవుడు ద్వారాలు తెరవబడతాయి. దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు ఏది నీ విశ్వాసం అని అడుగుతాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలంటే మనమందరం కృషి చెయ్యాలి. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. నతనయేలు, ఫిలిప్తీని, పేతుర్ని, వీళ్ళందరినీ చూసిన దేవుడు మనల్ని చూస్తాడు. ఆమేన్.